హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 76. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఇప్పుడు నేను జరిగింది చెప్పింది నీకు ప్రణవి గురించి తెలియడానికి కాదు అభి. నేను ఆశీతో క్లోజ్గా ఉంటే నీకు కూడా ప్రణవిలాగే అనిపిస్తుందా? నిజంగా నేను ఇంకా ఆశీను లవ్ చేస్తున్నాను అని నువ్వు కూడా అనుకుంటున్నావా అంటూ అభి వైపు తన ఆన్సర్ కోసం చూస్తూ ఉంటాడు నిషాన్. అభి నిషాన్ వైపు సూటిగా చూసి తన పాల గ్లాసు పక్కన పెడుతూ, నువ్వు అక్క పాస్ట్లో లవ్ చేసుకున్నారు కాదు అనను, బట్ వన్స్ నువ్వు వాళ్ళ రిలేషన్కి రెస్పెక్ట్ ఇచ్చి ఎప్పుడైతే నీ ప్రేమను చంపుకొని అక్కని మీ అన్నయ్య భార్య స్థానంలో చూడడం స్టార్ట్ చేశావో అప్పుడే మీ ఇద్దరి మధ్య ఒక ప్యూర్ బాండ్ అనేది స్టార్ట్ అయింది బావా. అక్కంటే నీకు ఎంత ఇష్టమో అది మన ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ బావని కూడా నువ్వు అంతే ఇష్టపడ్డావు. ఎంతలా అంటే రాముడి మాట వినే లక్ష్మణుడిలాగా ఎప్పుడు బావ వెనకే ఉండాలి అనుకున్నావు. నేను కూడా నీ ఎంతలా మా అక్కని ఇష్టపడ్డానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం అక్క బావ కోసం ప్రాణాలు తీసుకోవడానికి క్షణం కూడా ఆలోచించవు. ఇప్పుడు నీది అక్కది తల్లి కొడుకు లాంటి రిలేషన్. అలాంటి ప్యూర్ బాండ్ని అనుమానించేంత చీప్ క్యారెక్టర్ కాదు బావా నాది. నిషాన్ అభి వైపు స్మైలీ ఫేస్తో చూస్తూ, నీలో ఈ చేంజ్ కోసమే అభి నేను వెయిట్ చేశాను. నువ్వు చెడ్డదానివి అని నేను చెప్పడం లేదు, బట్ నీలో ఉన్న సెల్ఫిష్నెస్ పోవాలి అనుకున్నాను. అది ఇప్పుడు నీలో క్లియర్గా కనిపిస్తుంది. బావా, నీకు ఇలా చెప్పడం ఇష్టం ఉండదు అండ్ కోపం వస్తుందని కూడా నాకు తెలుసు, కానీ ఒకటి మాత్రం నిజం బావా, నాకు నువ్వంటే చాలా ఇష్టం. అది ఇప్పుడు కాదు, మన పరిచయం అయినప్పటి నుండి నాకు నువ్వంటే ఇష్టము. నీ క్యారెక్టర్, మంచితనం, ఇంటెలిజెన్సీ అండ్ ఫ్యామిలీకి నువ్వు ఇచ్చే వాల్యూ, ఇలా ఒక్కటేంటి నాకు నీలో ప్రతిదీ ఇష్టమే. ఒప్పుకుంటాను నేను మొండిగా బిహేవ్ చేశాను, అది నాన్న అక్కల వల్ల వచ్చిన గారాభం బావా. కానీ ఎప్పుడైతే నేను లవ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుండి నన్ను నేను నాకు నచ్చినట్టు కాకుండా నీకు నచ్చేలాగా, నువ్వు ఇష్టపడేలాగా చాలా చాలా చేంజ్ అయ్యాను బావా. నేను నిన్ను ఎంతలా లవ్ చేస్తున్నానో ఒక్క మాటలో చెప్పాలంటే, లక్ష్మణుడు రాముడితో వనవాసం వెళ్ళేటప్పుడు తన భార్య ఊర్మిళ ఎలా అయితే ఆ వనవాసం అయ్యే వరకు వెయిట్ చేస్తుందో, నేను కూడా నా ప్రేమను యాక్సెప్ట్ చేసే వరకు అలానే వెయిట్ చేస్తూ ఉంటాను. నీకు నా ప్రేమ ఈ లైఫ్లో అర్థం అవ్వకపోతే అది నా దురదృష్టం అనుకొని నీతో ఉన్న జ్ఞాపకాలతో ఈ లైఫ్ని ఇలా గడిపేస్తాను. నీతో జీవితాన్ని పంచుకునే అదృష్టం లేదు అని సర్దు చెప్పుకుంటాను బావా. నా మాటలతో నిన్ను హర్ట్ చేసుంటే ఐఎమ్ రియల్లీ సారీ బావా, బట్ ఐ స్వేర్ ప్రేమ అంటూ నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను అంటూ కాసేపటికి నిషాన్ని చూస్తూనే టాబ్లెట్స్ మత్తుకి మెల్లగా నిద్రలోకి చారుకుంటుంది. అభి నిద్రపోయాక గుండెల దాకా బెడ్షీట్ కప్పుతూ ఫోర్హెడ్ మీద కిస్ పెడుతూ, నువ్వంటే ఇష్టమున్నా చెప్పలేని సిచ్యువేషన్ నాది. అన్నయ్యకి నువ్వంటే గుడ్ ఒపీనియన్ లేదభి, అది నీకు చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టలేను. ఐఎమ్ సారీ అభి, ఈ జీవితానికి ఇంతే అని బాధగా అనుకుంటూ అక్కడే కూర్చొని అభి వైపు రెప్పవేయడం మాని చూస్తూ ఉంటాడు. డోర్ ఓపెన్ చేసి నిల్చుకొనున్న విక్రమ్ అభి అండ్ నిషాన్ కాన్వర్జేషన్ విని అక్కడే ఆగిపోతాడు. విక్కీ అని భుజం మీద పడ్డ చేతికి వెనక్కి తిరిగి చూసిన విక్రమ్ తన ఎదురుగా ఉన్న వేదాను చూసి, ఎప్పుడొచ్చావు వేద అని డోర్ సౌండ్ రాకుండా ముందుకు వేసి తన చేయి పట్టుకొని అదే ఫ్లోర్లో ఉన్న వెయిటింగ్ లాడ్జ్లో కూర్చుంటారు. నేను వచ్చి 5 minutes అవుతుంది విక్కీ. ఏంటి, అభి నిషాన్ని లవ్ చేస్తుందా? మరి నిషాన్ ఏంటి ఏం ఆన్సర్ ఇవ్వలేదు? ఈ విషయం గురించి మహల్లో అందరికీ తెలుసా? నాకెవరూ చెప్పలేదు మరి. లేదు వేద, ఈ విషయం మహల్లో ఎవరికీ తెలియదు, నాకు మోహిత్కి మాత్రమే తెలుసు. ఆయుష్కి తెలిస్తే ఇక అంతే, మహల్లో మూడో ప్రపంచ యుద్ధం జరిగే ఉండేది కదా. అదేంటి విక్కీ, నిషాన్ అభికి బావ అవుతాడు కదా, పైగా ఆశి ఓన్ సిస్టర్, ఇంకేంటి ప్రాబ్లం? ఇద్దరు చూడ్డానికి కూడా చాలా బాగుంటారు, పైగా అభి కూడా బాగా చదువుకుంది అండ్ అందంగా కూడా ఉంటుంది. ఆయుష్కి ఎందుకు ఇష్టం లేదు? ఐఎమ్ సారీ వేద, నువ్వు నాతో లైఫ్ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నా కొన్ని నీ దగ్గర దాచాల్సి వస్తుంది. ఆశి బర్త్ సీక్రెట్ ఎవరికి తెలియకూడదు అని ఆయుష్ చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు, అందుకే ఈ విషయాన్ని నీతో చెప్పలేకపోతున్నాను. విక్కీ, అడుగుతుంటే మాట్లాడవేంటి? అసలు ప్రాబ్లం ఏంటి? వేద, యాక్చువల్లీ విషయం ఏంటంటే, నీకు తెలుసు కదా నిషాన్ పాస్ట్లో ఆశీను లవ్ చేశాడు అని. ఆల్ ఆఫ్ ది సడన్ కొన్ని రీజన్స్ వల్ల ఆశీను ఆయుష్ చేసుకున్నాడు. సో అప్పుడు అభి అండ్ నిషాన్కి చాలా గొడవలే అయ్యాయి. అభి నిషాను ఎవ్రీ సెకండ్ ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉండేది. అది ఆయుష్కి ఏమాత్రం నచ్చేది కాదు. దట్టు అభి డెసిషన్స్ ఏవి అంత స్టేబుల్గా ఉండవు. తను చాలా హైపర్, ఎక్స్ట్రావర్ట్ అండ్ లిటిల్ బిట్ యాటిట్యూడ్ పర్సన్.
దానికి క్వైట్ ఆపోజిట్ నిషాన్. సో ఇద్దరికి అస్సలు మ్యాచ్ అవ్వదు. వీళ్ళకి మ్యారేజ్ అయినా హ్యాపీగా ఉండరు, కొట్టుకొని డైవర్స్ దాకా వెళ్తారు అని ఆయుష్ స్ట్రాంగ్ ఫీలింగ్. అందుకే నిషాన్ మ్యారేజ్ ఎవరితో జరగాలో తనే డిసైడ్ చేస్తాను అని చెప్పాడు. సో అలా వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వకుండానే బ్రేకప్ అయ్యింది. దిస్ ఇస్ రెడిక్యులస్ విక్కీ. గర్ల్స్ ఇష్టాలు చేంజ్ అవుతూనే ఉంటాయి, ఐ అగ్రీ. బట్ అది రీజన్గా చూపెడుతూ అభి కరెక్ట్ కాదు అనడం సీరియస్లీ నాట్ ఎ గుడ్ డెసిషన్. అభి సచ్ ఎ ప్యూర్ సోల్. నేను తనని దగ్గరుండి చూశాను. మనసులో ఏది ఉంచుకోకుండా మాట్లాడేస్తూ ఉంటుంది. అది చాలా మందికి చేత కాదు. అంతదాకా ఎందుకు విక్కీ? ఇవాళ అభి లేకపోతే దియా ప్రాణాలతో ఉండేదా? వేదా, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి కోపం వస్తుందా? నిజాలు చేదుగానే ఉంటాయి విక్కీ. ఒక అమ్మాయిగా అభి పెయిన్ నాకు తెలుస్తుంది. నువ్వు కూడా ఒకసారి అభి పొజిషన్లో ఉండి ఆలోచించు. తన అక్క కూతురు కోసమే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిన అభి తను ప్రాణంగా ప్రేమించిన మనిషి కోసం ఇంకెంత చేస్తుంది? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. వేదా, నాకు కూడా అభి పెయిన్ తెలుస్తూనే ఉంది. బట్ మహల్లో ఆయుష్ మాటే ఫైనల్. యు నో ఇట్ రైట్? ఎనీవే, ఈ ఇన్సిడెంట్ తర్వాత అభి అంటే నీకే కాదు అందరికీ చాలా మంచి అభిప్రాయం స్టార్ట్ అయ్యింది. మేబీ ఆయుష్ థాట్లో కూడా చేంజ్ వచ్చే ఉండుంటుంది. బట్ తను కాన్షియస్లోకి వస్తే వీ విల్ గెట్ ది క్లారిటీ. నేను మోహిత్ కూడా అభి అండ్ నిషాన్లను కలపడానికే ట్రై చేస్తాం, ఓకే? వేద చిన్న స్మైల్ ఇచ్చి నవ్ యు ఆర్ లుకింగ్ లైక్ మై బాయ్ అంటూ తనతో ఆయుష్ అండ్ ఆషి హెల్త్ అప్డేట్స్ గురించి మాట్లాడుతూ అడుగుతూ ఉంటుంది. నిద్రపోతున్న మోహిత్ ఫీట్ ఎవరో మసాజ్ చేస్తున్నట్టు అనిపించడంతో కష్టంగా కళ్ళు తెరిచి చూసిన మోహిత్కి తన కాళ్లను వడిలో పెట్టుకుని నొక్కుతూ కనిపిస్తుంది జోషి. ఏయ్, నువ్వెప్పుడొచ్చావు జోషి అని పైకి లేస్తూ అడుగుతున్న మోహిత్ని ఆపుతూ, లేవకుండా పడుకో మోహిత్, నువ్వెంత టైర్డ్గా ఉన్నావో నీ ఫేస్ అండ్ ఐస్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాసేపు పడుకో. జోషి, ముందు నా కాళ్ళు వదులు. ఐఎమ్ ఓకే, కొంచెం స్లీప్ అవర్స్ తగ్గాయి అంతే. ఆశి లేవడానికి టైం అవుతుంది. తనకి 7కి మెడిసిన్స్ ఇవ్వాలి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఆశి స్టిల్ స్లీపింగ్ మోహిత్, అండ్ టైం కూడా 6:25 అవుతుంది. సో నువ్వు కాసేపు టెన్షన్ తీసుకోకుండా పడుకో. 7కి ఆశికి నేను మెడిసిన్స్ ఇస్తాను, ఓకేనా? యు ఆర్ లుకింగ్ సో రెస్ట్లెస్. యూ హ్యావ్ టు టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. ఇంత ఎర్లీగా, అది కూడా ఒంటరిగా ఎందుకు వచ్చావు జోషి? నిన్ను నేను లేట్గా రమ్మన్నాను కదా. నువ్వు అటు ఆఫీస్ వర్క్స్ ఇటు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఇంత టయర్డ్గా ఉంటే నేను అక్కడ మహల్లో పీస్ఫుల్గా ఎలా ఉండాలి చెప్పు? అందుకే నేను వేద 5కే లేచి ఇలా వచ్చాము. తను విక్కీ దగ్గరికి వెళ్ళింది. నేను నిన్ను వెతుకుతూ వచ్చేసరికి స్లీప్లో ఉన్నావు. నీ ఫేస్ చూశాను, చాలా టయర్డ్గా కనిపించింది. అందుకే ఫుట్ మసాజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నో నీడ్. పరాయి వాళ్ళకి చెప్పినైతే నాకు థ్యాంక్స్ ఏం అక్కర్లేదు. ఫస్ట్ నువ్వు కళ్ళు మూసుకొని పడుకో. మోహిత్ చిన్న స్మైల్ ఇచ్చి ఓకే, బట్ ఆశకి మెడిసిన్స్ మాత్రం అస్సలు మర్చిపోకు అని కళ్ళు మూసుకుంటూ ఉండగా, మోహిత్ నీకో విషయం చెప్పాలి. అదేంటంటే ప్రణవికి ఏమైంది? మేము హాస్పిటల్కి వచ్చే ముందు చూసాము, హాల్లో పిచ్చిదానిలాగా కూర్చుంది. మేము ఎంత పిలిచినా అస్సలు రెస్పాండ్ అవ్వలేదు. తను చాలా డిఫరెంట్గా కనిపించింది. అది రాత్రి ఇక్కడికి వచ్చింది అని జరిగింది మొత్తం చెప్పి, వన్స్ ఆయుష్ బావ స్పృహలోకి వచ్చాక అది మహల్లో కూడా ఉండకుండా పంపించేస్తాను. ఆ పాము మన మహల్లో ఉంటే ఎప్పటికైనా ఆశీకి ప్రమాదమే. ఓ మై గాడ్, ఇంత జరిగిందా? ఎందుకైనా మంచిది, మనం కేర్ఫుల్గా ఉండాలి మోహిత్. బైది బై, ఆశీకి ఆయుష్ గురించి నిజం తెలిసిపోయింది కదా, తను ఎలా ఫీల్ అయ్యింది? చాలా ఏడ్చింది. బావని చూసి చచ్చిపోవాలి అనుకుంది. బట్ ఏదోలా తనకి అర్థమయ్యేలాగా చెప్పాము. ఆశీ కూడా ఇప్పటి నుండి తను త్వరగా క్యూర్ అయ్యి బావని చూసుకుంటాను అని చాలా స్ట్రాంగ్గా చెప్పింది. సో ఆ విషయంలో మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. థ్యాంక్ గాడ్, ఇక మనకి ఏ టెన్షన్స్ లేవు. ఆశీ ఆయుష్ త్వరగా నార్మల్ అయితే బాగుండు అని జోషితో కాసేపు మాట్లాడుతూనే మోహిత్ నిద్రలోకి జారుకుంటాడు. మోహిత్ తల నిముర్తు తనకి కాసేపు మసాజ్ చేసి ఆశీ మెడిసిన్స్ టైం అవ్వగానే తనే ఆశీను నిద్ర లేపి ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేసి మెడిసిన్స్ కూడా వేస్తుంది. వదినా, నాకు చిన్న హెల్ప్ చేస్తావా ప్లీజ్? స్లోగా మాట్లాడుతూ ఉన్న ఆశీ వాయిస్ విని తను చెప్పింది అర్థం అవ్వడానికి జోషికి 4 minutes పడుతుంది. అదంతా కాదు, ముందు నువ్వు ఈ కోకోనట్ వాటర్ తాగు. చాలా వీక్గా ఉన్నావు నువ్వు. ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదు ఆశీ. అది కాదు వదినా, నన్ను ఆయుష్ గారు. ముందు నువ్వు కోకోనట్ వాటర్ తాగు అని ఆశీ పక్కనే కూర్చొని మెల్లగా ఆశీతో ఆ వాటర్ తాగించి బెడ్ మీద పడుకోబెడుతూ ఆశీ చేపట్టుకొని, లుక్ ఆశీ, జరిగింది మొత్తం నీకు తెలుసు కదా. ఇప్పటి నుండైనా ప్లీజ్ కొంచెం కేర్ఫుల్గా ఉండు. ఇది నా కోసం కాదు, నీతో ఆయుష్ ఫ్యూచర్ కోసం అడుగుతున్నాను. యాజ్ ఎ డాక్టర్గా చెప్తున్నాను, ఆయుష్ డెఫినెట్గా నార్మల్ అవుతాడు.
తన గురించి ఆలోచిస్తూ నువ్వు ఇలా డల్ అయితే దియాకి ఎవరు ధైర్యం చెప్తారు చెప్పు. ఫ్యూ డేస్గా దియా సరిగ్గా ఫుడ్ తినడం లేదు, నిద్రపోవడం లేదు, స్కూల్కి వెళ్ళడం లేదు. ఇదంతా నీ మీద ఉన్న దిగులు. సో ప్లీజ్ స్టే స్ట్రాంగ్ ఆషి, అన్నీ త్వరలోనే సెట్ అవుతాయి, ఓకేనా? లేదు వదిన, నేను ఇప్పటి నుండి ఆయుష్ గారి గురించి ఒక్క డ్రాప్ కూడా ఏడవను. ఆయన మీరు చెప్పినట్టు త్వరలోనే నార్మల్ అవుతారు. అయ్యేలా నేను చూసుకుంటాను. నేనుండగా ఆయుష్ గారికి ఏమీ అవ్వదు వదిన. ఆయన నన్ను దియాని చూడకుండా మాట్లాడకుండా ఎక్కువ రోజులు ఉండలేరు అని చెప్తూ నన్ను ఆయన రూమ్కి తీసుకుని వెళ్ళు వదిన ప్లీజ్ అని నీళ్లు నిండిన కళ్ళతో అడుగుతూ ఉన్న ఆశీ వైపు చూస్తూ, ఓకే ఏడవను అని ప్రామిస్ చేస్తే తీసుకుని వెళ్తాను అని ప్రామిస్ చేయించుకొని మరి ఆశీను ఆయుష్ రూమ్కి తీసుకుని వెళ్తుంది జోషి. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. అండ్ మీకు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే నేను ఆన్లైన్లో కూడా క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. ఏంటండి ఆన్లైన్లో కూడా అంటున్నారు, మీకు క్లాతింగ్ బిజినెస్ ఉందా అని మీరు అడగచ్చు. ఎస్ నాకు ఉంది. నేను బొటిక్ స్టార్ట్ చేస్తాను. ఓన్లీ కస్టమైజేషన్ మాత్రమే చేసేదాన్ని ముందు వరకు. లాస్ట్ 1.5 year నుంచి నేను చేయట్లేదులేండి. ఎందుకంటే బేబీ డెలివరీ అయినప్పటి నుంచి నేను తగ్గించేశాను ఇవన్నీ చేయడం. వెరీ క్లోజ్ పీపుల్స్కి మాత్రమే చేసేదాన్ని. కొలీగ్స్కి, ఫ్రెండ్స్కి అండ్ నా రిలేటివ్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే చేసేదాన్ని. ఇప్పుడు ఆన్లైన్లో కూడా చేద్దాము అనుకొని సారీస్ స్టాక్ అయితే తెప్పించాను. వాటికి రిలేటెడ్ క్యాటలాగ్ ఇమేజెస్ ఉంటాయి కదా, ప్రజెంట్ అవైతే యాడ్ చేస్తాను. ఫ్యూచర్లో సారీ చూపించి అవన్నీ వీడియోస్ కూడా నేను ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాను. నేను కూడా ఇంకా వీడియోస్లో కనిపించాలి అనే ప్లాన్ చేస్తున్నాను. బట్ నేను కనిపించడమా, నా ఫ్రెండ్స్తో ఎవరితో అయినా కొలాబరేట్ అవ్వడమా అనేది డిసైడ్ అవుతాను. ఇంకా నేను అది ప్లాన్ చేయలేదు. సో ప్రజెంట్ నేను నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని క్యాటలాగ్ ఇమేజెస్ ఇస్తాను. మీకు నచ్చితే, నా మీద ట్రస్ట్ ఉండి నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ నాకు వాట్సాప్కి డిఎం చేయండి. వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీకు నచ్చితేనే, ఓకేనా? నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, మీకు నచ్చితేనే, ఓకే? ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్కి పింగ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.